హలో అండి, నమస్తే. సో ఈరోజు నేను మీకు చెప్పబోతున్న ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రెడిక్షన్కి స్ట్రాటజీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి. అంటే నేను ఈ మధ్య కొన్ని వీడియోస్ చూసినప్పుడు నేను చూసింది ఏంటంటే సర్టెన్ వీడియోస్ ఇచ్చి మనకు స్ట్రాటజీ అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. బట్ స్ట్రాటజీకి ప్రెడిక్షన్కి చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక స్టూడెంట్కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది 450 మార్క్స్ వచ్చింది అనుకుందాం, సర్టెన్ కేటగిరీ సర్టెన్ స్టూడెంట్కి. అదే స్టూడెంట్కి ఈ ఇయర్ నేను పేపర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ స్టాండర్డ్లో అంటే నీట్ 2025 స్టాండర్డ్లోనే పేపర్ వస్తే లాస్ట్ ఇయర్ పిల్లలు ఆ పేపర్కి రెడీగా లేరు కాబట్టి ఈ సంవత్సరం పిల్లలందరూ కూడా అలాంటి పేపర్కి రెడీగా ఉన్నారు కాబట్టి మేబీ ఒక 10 to 15 or 20 మార్క్స్ రేంజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అదే హయ్యర్ జోన్ కట్ ఆఫ్ జోన్లో అయితే మనకు మార్క్స్ రేంజ్ అనేది ఆ మార్క్స్ రేంజ్లో ఉండే పిల్లలు తక్కువ మంది ఉంటారు కాబట్టి డెఫినెట్లీ అక్కడ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది స్కోర్ అనేది తక్కువ ఉండడము, అదే మనకు మార్క్స్ రేంజ్ తగ్గే కొద్దీ అక్కడ మనకు కట్ ఆఫ్ జోన్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం ఏమంటామంటే స్ట్రాటజీ అనమండి. దీన్ని మనం ప్రెడిక్షన్ అంటాం. అంటే ప్రెడిక్షన్కి స్ట్రాటజీకి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చాడండి. ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి పలానా సార్ నాకు ఈ 450 మార్క్స్ రావాలి సార్, ఈ 450 మార్క్స్ రావడానికి నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు నువ్వు 330 మార్క్స్ బయాలజీ తెచ్చుకో, అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి 120 మార్క్స్ తెచ్చుకో, అప్పుడు నీకు 450 మార్క్స్ వస్తాయి. ఆ 450 మార్క్స్ వస్తే నీకు సీట్ వస్తుంది. దీంతో స్ట్రాటజీ ఎక్కడుందండి? అసలు ఇది స్ట్రాటజీ కాదు కదా. కట్ ఆఫ్ అంత 450 కట్ ఆఫ్ అని వాడికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ అందరూ చెప్తుంటారు 450 వస్తే నీకు సీట్ వస్తుంది, 460 వస్తే నీకు సీట్ వస్తుంది, 490 వస్తే నీకు సీట్ వస్తుంది, 510 వస్తే నీకు సీట్ వస్తుంది. ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అనే విషయం ఇంపార్టెంట్ కాదు. అసలు దాన్ని స్ట్రాటజీ అనం మనం. స్ట్రాటజీ అంటే 330 మార్కులు బయాలజీ రావడానికి బయాలజీని ఎలా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 11th క్లాస్ బయాలజీకి 12th క్లాస్ బయాలజీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు 11th క్లాస్ బయాలజీ తీసుకున్నాం మనం. 11th క్లాస్ బయాలజీలో మనము ప్లాంట్ కింగ్డమ్ కానివ్వండి, బయాలజికల్ క్లాసిఫికేషన్ కానివ్వండి, యానిమల్ కింగ్డమ్ కానివ్వండి, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ కానివ్వండి, లేదంటే ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్ కానివ్వండి, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ కానివ్వండి, అలాగే మనం చూస్తే కనుక హ్యూమన్ ఫిజియాలజీ కానివ్వండి, ఇవన్నీ చూస్తే మోస్ట్లీ మనకు మార్ఫాలజీ తీసుకోండి, అలాగే టాక్సానమీ, సర్టెన్ పార్ట్ ఆఫ్ టాక్సానమీ మార్ఫాలజీలో యాడ్ చేశారు. ఇవన్నిట్లో మనకు కనిపించేది ఏంటి అంటే మెమరీ బేస్డ్ కంటెంట్ అనేది క్లాస్ 11 బయాలజీలో ఎక్కువ ఉంటుంది. సో మెమరీ బేస్డ్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ మెమరీ బేస్డ్ కంటెంట్ని పిల్లలు ఎలా చదువుకోవాలి, ఎలా చదువుకుంటే దాన్ని ఈజీగా మెమరైజ్ చేసుకోగలుగుతారు, రైట్. అలానే నెక్స్ట్ మనం క్లాస్ 12 బయాలజీకి వస్తే మనం క్లాస్ 11 బయాలజీని కన్వెన్షనల్ బయాలజీ అంటాం, క్లాస్ 12 బయాలజీని అప్లైడ్ బయాలజీ అంటాం. ఎందుకంటే క్లాస్ 12 బయాలజీలో మనకు రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ కానివ్వండి, రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ కానివ్వండి, అలాగే మనకు మాలిక్యులర్ ఇన్హెరిటెన్స్ కానివ్వండి, లేదంటే హెరిడిటీ కానివ్వండి, అంటే జెనెటిక్స్ అంటాం మనం జనరల్గా, ఎవల్యూషన్ కానివ్వండి, లేదంటే మనకున్నటువంటి బయోటెక్నాలజీ కానివ్వండి, ఆ తర్వాత బయోటెక్నాలజీ అప్లికేషన్స్ కానివ్వండి, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ కానివ్వండి, లేదు అంటే మనకున్నటువంటి ఎన్వైరన్మెంట్ అండ్ ఇకాలజీ కానివ్వండి, బయోడైవర్సిటీ కానీ, ఇవన్నీ కూడా అప్లైడ్ బయాలజీ అంటాం. అప్లైడ్ బయాలజీకి నార్మల్ బయాలజీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అప్లైడ్ బయాలజీలో ఎన్సీఆర్టీ లైన్లో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ బేసిస్ మీద ఎంత డెప్త్లోకైనా సబ్జెక్ట్ అడగచ్చు అండి. అంటే న్యూమెరికల్స్ని ఫామ్ చేసి అడగచ్చు, అండ్ న్యూమెరికల్ బయాలజీ కూడా అక్కడ యాడ్ అవుతుంది. సో కాబట్టి పిల్లలకు క్లాస్ 12 బయాలజీ చదవాల్సిన విధానం ఏంటి, క్లాస్ 12 బయాలజీ చదువుతున్నప్పుడు ఏ రకంగా చదివితే వాళ్ళకి స్కోరింగ్ అనేది పెరుగుతుంది, క్లాస్ 11 బయాలజీ చదివినట్లే మనం క్లాస్ 12 బయాలజీ చదవాలా. ఎన్సీఆర్టీ ఈజ్ మస్ట్ అండి. 11 కానివ్వండి, 12 కానివ్వండి, ఎన్సీఆర్టీ లైన్స్ చదవడం అనేది మస్ట్. కానీ 11 బయాలజీకి 12 బయాలజీకి దేర్ ఈజ్ అ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది చెప్పి అది ఎలా చదవాలో మనం నేర్పించడాన్ని మనం స్ట్రాటజీ అంటాం. అప్పుడు మాత్రమే పిల్లాడు 330, 320, 310 లేదా 340, 350, 360 మార్క్స్ తెచ్చుకోగలుగుతాడు. అంటే మీ అందరికీ అర్థం కావాల్సినటువంటి అతి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జస్ట్ 330 తెచ్చుకుంటే నీకు సీట్ వస్తుంది, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అండి. పిల్లలను మనం డ్రైవ్ చేయాల్సిన విధానం ఏంటి అంటే ఆ 330 మార్కులు ఎలా తెచ్చుకోవాలి అని చెప్పడం. సో స్ట్రాటజీకి ప్రెడిక్షన్కి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మనం ఫిజిక్స్కి వెళ్ళామనుకోండి,
ఫిజిక్స్లో కూడా మనకు క్లాస్ 11లో చూసుకుంటే మెకానిక్స్ పార్ట్ కానివ్వండి, క్లాస్ 12లో చూసుకుంటే మనకు క్లాస్ 11లో జనరల్గా మెకానిక్స్, హీట్ అండ్ థర్మో ఉంటుంది ఒక పార్ట్. తర్వాత క్లాస్ 12కి వెళ్తే మనకు ఎలక్ట్రోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్ ఉంటుందండి. దీంట్లో మనం పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడ పిల్లలు ఎన్సీఆర్టీని రెఫర్ చేయాలి, ఎక్కడ ఎన్సీఆర్టీ రీడింగ్ అవసరం లేదు, ఎక్కడ ఎక్స్క్లూజివ్గా క్లాస్ నోట్స్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వాలి, ఎక్కడి నుంచి మనం స్కోర్ చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పిల్లలు జనరల్గా మెకానిక్స్లో సఫర్ అవుతారు. అదే కొంతమంది పిల్లలు ఆప్టిక్స్ కానివ్వండి, లేకపోతే క్లాస్ 11లో ఉన్నటువంటి యూనిట్స్ మెషర్మెంట్స్ అండ్ ఎర్రర్స్ కానివ్వండి, లేదు అంటే సర్ఫేస్ టెన్షన్ కానివ్వండి, లేదు అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ అంటాం మనం, ఓకే, ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్లో కానివ్వండి, అదర్వైజ్ థర్మోడైనమిక్స్ అండ్ కేటీజీ ఉంది మనకు, అంటే థర్మల్ రేడియేషన్ కానివ్వండి, థర్మోడైనమిక్స్ కానివ్వండి, కేటీజీ కానివ్వండి, మనకు అక్కడ థర్మల్ కెమిస్ట్రీ ఉంది, ఇక్కడ థర్మోడైనమిక్స్ ఉంది. అంటే రెండు చోట్ల కూడా కామన్ సిలబస్ ఉంది. బట్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్లో కాస్త డిఫరెన్స్ ఉన్నా కూడా ఈజీగా పిల్లలు గ్రాస్ప్ చేయగలుగుతారు కేటీజీని కానీ మిగిలిన కాన్సెప్ట్స్ని కానీ. అలాగే మనకు ఆప్టిక్స్లోకి వెళ్తే ఆప్టిక్స్లో మనకు రే ఆప్టిక్స్ని ఎలా చదువుకోవాలి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత మనకు మోడర్న్ ఫిజిక్స్లో ఉన్నటువంటి టాపిక్స్లో యాటమ్ కానివ్వండి, రేడియో కానివ్వండి, న్యూక్లియర్ కానివ్వండి, సెమీ కండక్టర్స్ కానివ్వండి, ఈఎం వేవ్స్ కానివ్వండి, వీటన్నిటి నుంచి మనము ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా వస్తాయి, వీటిని ఎలా చేయాలి, ఆన్సర్ చేయాలి. అంటే ఈ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మనము పిల్లలకు నేర్పించగలగాలి. ఇది ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడు మనం దాన్ని స్ట్రాటజీ అంటాం. అంటే పిల్లాడికి ఓకే 450 మార్క్స్ రావాలంటే 330 బయాలజీ రావాలి అంటే ఇగో బయాలజీ చదవాల్సిన విధానం ఇది, బయాలజీ ప్రాక్టీస్ చేయాల్సిన విధానం ఇది. ఏ రోజున మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తున్నారా, పిల్లలు ఎప్పుడు కూడా బయాలజీని ఫాస్ట్గా ఫినిష్ చేయాలనుకుంటారు ఎగ్జామ్లో. కానీ చాలామంది పిల్లలు చేసే తప్పు ఏంటంటే బయాలజీ ఎన్సీఆర్టీని మల్టిపుల్ టైమ్స్ చదువుతారు కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ప్రాక్టీస్ అనేది జరగదు. ఒకవేళ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినా సరే పిల్లలు చేసే అతిపెద్ద తప్పు ఏంటి అంటే జనరల్గా టైమర్ పెట్టుకొని బయాలజీని ప్రాక్టీస్ చేయరు. అంటే ఇవన్నీ చాలా చిన్న చిన్నవే కానీ ఇవన్నీ కూడా స్కోరింగ్ ఆఫ్ 330లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనేది ప్లే చేస్తాయి. దీన్ని మనం పిల్లల్లో ఇన్కల్కేట్ ఎలా చేయాలి. ఇప్పుడు జనరల్గా నేను ఇవన్నీ విషయాల్ని ఎందుకు ఓన్లీ యూట్యూబ్లోకి వచ్చి మాట్లాడను అంటే ప్రతిరోజు నేను క్లాస్ రూమ్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడతాను. మీరు ఏ స్టూడెంట్తో మాట్లాడినా సరే డెఫినెట్గా బాయ్స్ క్యాంపస్ కానివ్వండి, గర్ల్స్ క్యాంపస్ కానివ్వండి, ప్రతిరోజు పిల్లల దగ్గరికి వెళ్తాను, పిల్లలతో మాట్లాడతాము. పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అడ్రస్ చేస్తారు. కేవలం మనం చెప్పే పిల్లలు కానీ పేరెంట్స్ కానీ వినకూడదండి. పేరెంట్స్ చెప్పేది కూడా మనం వినగలిగిన రోజు మనని మనం మార్చుకోవడానికి కానీ, లేదు అంటే నిజంగా విద్యా వ్యవస్థలో పిల్లలకి మనం ఏం చేయాలో మనం చాలా విషయాల్ని గ్రాస్ప్ చేసుకుంటాం. అలాగే ఇది పిల్లలకు కూడా చాలా మేలు చేస్తుంది అనమాట. అలాగే కెమిస్ట్రీ పార్ట్కి వచ్చేసరికి కెమిస్ట్రీ పార్ట్ని మనం ఎలా చదవాలి, మనకు ఓసీ, పీసీ, అలాగే మనకు మన ఐఓసీ ఉంటుంది. అంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అని 3 పార్ట్స్ ఉంటుంది. ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలామంది పిల్లలు డైరెక్ట్గా మనకు నేమ్డ్ రియాక్షన్ లేకపోతే రియేజెంట్ ఇస్తే బట్టి కూడా చేసేస్తారు. కానీ ఈసారి మనం జేఈ మెయిన్స్ పేపర్ చూస్తే కనుక డైరెక్ట్గా పిల్లలకు రియాక్షన్స్ ఇవ్వకుండా పిల్లలకు మెకానిజం మీద ఫోకస్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఆ మెకానిజం బేస్డ్ క్వశ్చన్స్ని ప్రాపర్గా సాల్వ్ చేయాలంటే క్లాస్ 11లో ఉన్న జీఓసీ పార్ట్ని పిల్లలు చక్కగా చదవాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని పిల్లల్లోకి ఎక్కించి పిల్లడిని ఇలా చదువుకుంటే నీకు ఆ 100 మార్కులు రావాలంటే ఇలా చేసుకోవాలిరా, ఈ ఏరియాలో నువ్వు వీక్ ఉన్నావు, ఈ ఏరియాను నువ్వు పికప్ చేసుకుంటే, ఈ గ్యాప్ని నువ్వు ఫిలప్ చేసుకుంటే అప్పుడు మాత్రమే నువ్వు ఇక్కడ వరకు రీచ్ కాగలుగుతావు అని ఏ రోజైతే మనం చెప్పగలుగుతామో దానిని మనం స్ట్రాటజీ అంటాం. అలా కాకుండా నువ్వు ఒక 550 మార్కులు తెచ్చుకోవాలంటే 330 ఇక్కడ తెచ్చుకో, 100 మార్కులు ఇక్కడ తెచ్చుకో, 100 మార్కులు ఇక్కడ తెచ్చుకో, నీకు 550 మార్కులు వస్తాయి. దీంతో స్ట్రాటజీ ఎక్కడుందండి అసలు? ఇది ప్రెడిక్షన్ కదా. ప్రెడిక్షన్ పిల్లలకు తెలియదా? పోనీ ప్రెడిక్షన్ పేరెంట్స్కి తెలియదా? ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పేరెంట్ చాలా ఇంటెలిజెంట్ అండి. అంటే మీ అందరూ చాలా అవేర్నెస్ ఉంది, మీ అందరికీ కూడా ప్రతి పేరెంట్కి అవేర్నెస్ ఉంది. ప్రతి పేరెంట్ కూడా ఆల్మోస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ తెలుసు. మీ పిల్లలకి కరెంట్లీ సేఫ్ జోన్లో ఉన్నారో లేదో మీకు తెలుసు. ఇంకా ఎన్ని మార్క్స్ పెంచుకుంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారో మీకు తెలుసు. ఇవన్నీ మీరు చెప్తారు, నాన్న ఇంకో 20 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలరా, 30 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలరా. ఇది స్ట్రాటజీ కాదండి. స్ట్రాటజీ అంటే ఏంటంటే ఆ 30 మార్కులు పెంచుకోవడానికి ఏం చేస్తే ఆ 30 మార్కులు పెరుగుతాయి. పిల్లలు చేస్తున్న ఎర్రర్స్ ఏంటి, అది రీడింగ్ ఎర్రర్ అయితే రీడింగ్ ఎర్రర్ని ఎలా తీసేయాలి, క్యాలిక్యులేటివ్ ఎర్రర్ అయితే క్యాలిక్యులేటివ్ ఎర్రర్ని ఎలా తీసేయాలి. లేదంటే ఎక్కడో పిల్లలు కొన్నిసార్లు ఏంటంటే కాన్సెప్చువల్ ఎర్రర్స్, అంటే వాడు చదువుతాడు ఆ కాన్సెప్ట్ని డిఫరెంట్గా అర్థం చేసుకుంటాడు, వాటిని మనం ఎలా రిజాల్వ్ చేయాలి. టైం మేనేజ్మెంట్ ఇష్యూ, దాన్ని మనం ఎలా రిజాల్వ్ చేయాలి. లేదు అంటే అప్రోచ్ ఇన్ ది ఎగ్జామినేషన్, దాన్ని మనం ఎలా పికప్ చేయాలి. లేదంటే పేపర్లో సగం టైం వచ్చిన తర్వాత పిల్లలు సార్ ఇంట్రెస్ట్ కోల్పోతున్నాను సార్, సగం టైం వరకు చాలా సీరియస్గా ఉంటున్నారు అంటారు. ఈ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఇవన్నీ కూడా మేము క్లాస్ రూమ్లో పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఉంటామండి. సో ఎప్పుడైతే మనం పిల్లల్ని ఈ రకంగా ట్రైన్ చేస్తామో
దాన్ని మనం స్ట్రాటజీ అంటాం. కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా నేను చెప్పాలనుకుంది ఏంటంటే స్ట్రాటజీకి ప్రెడిక్షన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటాయండి. మీరు దయచేసి అంటే ఇది కేవలం అవేర్నెస్, నేను ఇస్తుంది మీకు అవేర్నెస్, నేను ఎవరినో ఉద్దేశించో ఇంకోటో కాదండి. బట్ నేను ఏదైనా చూసినప్పుడు నాకు అది పలానా విషయం తప్పు అనిపించినప్పుడు సరైన సమాచారాన్ని, సరైన ఇన్ఫర్మేషన్ని అందరి వరకు చేరవేయాలి అనేటటువంటి ఆలోచన నా మైండ్లో ఉంటుందండి. దాన్ని తీసుకొని నేను చొరవగా తీసుకొని మీ అందరికీ రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఈ స్ట్రాటజీకి ప్రెడిక్షన్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు ఎవరికైనా సరే కనుక ఈ స్ట్రాటజీ అంటే వాళ్ళు కనుక ఇబ్బంది పడుకుంటూ నా మార్క్స్ ఇక్కడి నుంచి పెరగట్లేదు, ఇక్కడి నుంచి నా మార్క్స్ పెంచుకోవాలి అంటే నేను ఏం చేస్తే పెరుగుతాయి సార్, నా అప్రోచ్ని ఎలా మార్చుకోవాలి అనేటువంటి డౌట్ ఉన్న ఈ ప్రతి పిల్లలు ఈ వీడియో కింద నా ఫోన్ నెంబర్ ఉందండి. పర్సనల్గా మీరు నాకు కాల్ చేసినా మెసేజ్ చేసినా నేను మీకు స్ట్రాటజీ అనేది చెప్తాను, మీరు ఎలా చేసుకుంటే మీ మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయని. ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు 100% ఉంటాయండి. కాబట్టి అది ఎప్పుడు మీరు అప్లై చేస్తే, సిన్సియర్గా అప్లై చేస్తే, బికాస్ నేను చూసాను ఆల్రెడీ ఇప్పుడు నా దగ్గర ఉన్న పిల్లల్లో 200 మార్కులు వచ్చి ఈరోజు 600 మార్కులు దాటుతున్న పిల్లలు ఉన్నారు, 300 మార్కులు వచ్చి 600 దాటుతున్న పిల్లలు ఉన్నారు, 310 మార్కులు వచ్చి 650, 660 మార్కులు దాటుతున్న పిల్లలు ఉన్నారు మంచి పేపర్స్లో. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే పిల్లలు మనం చెప్పే మాటలు విని మనం చెప్పే స్ట్రాటజీస్ని అర్థం చేసుకొని వాటిని అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ని నెరవేర్చుకుంటారు. కాబట్టి మీలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ప్లీజ్ హెజిటేట్ చేయకండి. మీరు ఏ కోచింగ్కి సంబంధించిన పిల్లలైనా ఇట్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ అమ్మ. నాకు కావాల్సింది ఏంటంటే ఒక టీచర్గా, ఒక మెంటర్గా నేను పిల్లలకి ఏం సపోర్ట్ ఇవ్వగలుగుతాను అనేది. సో యూ కెన్ ఆల్వేస్ టేక్ సజెషన్స్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇంపార్టెంట్ విషయాలు చాలా కూడా దీంట్లో డెఫినెట్లీ వస్తూ ఉంటాయండి ఇక నుంచి నీటికి సంబంధించినటువంటివి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.